Hi all, I am Sundar, spoken English and soft skills trainer from Formula Spoken English. మన ప్రీవియస్ వీడియోస్లో బీ ఫార్మ్స్ గురించి చాలా వివరాలు నేర్చుకున్నాం. అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు కదా? చేస్తున్నారు. కొంతమంది కాల్ చేస్తున్నారు, కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు, ఇంకా కొంతమంది కెన్ కుడ్ వాటి గురించి చెప్పండి అని పెట్టారు. చేద్దామండి. మీరు పెట్టిన ప్రతి కామెంట్, మీరు కోరిన ప్రతి రిక్వైర్మెంట్ మనం చెప్పుకోబోతున్నాం. ఒక సీక్వెన్స్లో వెళ్దాం. చాలా మంది ఎలా అండి ఇవి కొంచెం గ్యాప్ వస్తుంది కదా, వరుసగా పెడితే బాగుంటుంది అంటున్నారు. అది కూడా మేము కన్సిడర్ చేసుకున్నాం. అంటే మీరు ఏది కోరుకున్నా అది ఇవ్వడానికి మన సుమన్ టీవీ మీకు రెడీగా ఉంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, షేర్ చేస్తున్నారు కదా, థ్యాంక్ యూ. సో ప్రీవియస్ క్లాసెస్లో బీ ఫామ్ అంటే ఏంటి, ఎలా వాడతాము చెప్పుకున్నాము. ఐ ఆమ్ బిజీ అంటే నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను. ఐ వాజ్ బిజీ అంటే నిన్న బిజీగా ఉన్నాను. ప్రజెంట్ స్టేటస్ని, పాస్ట్ స్టేటస్ని చెప్పుకున్నాము. ఈరోజు ఫ్యూచర్ బీ ఫార్మ్స్ తోటి వితౌట్ యాక్షన్ వర్బ్ అంటే యాక్షన్ వర్బ్ లేకుండా ఫ్యూచర్ బీ ఫార్మ్స్ని ఎలా చెప్పాలి అని నేర్చుకుందాం. ఫ్యూచర్ బీ ఫార్మ్స్ ఏమున్నాయి మనకి? విల్ బీ, షెల్ బీ ఉంది. ఐ విల్ బీ బిజీ అంటే నేను బిజీగా ఉంటాను అని చెప్తుంది. ఐ షెల్ బీ బిజీ, నేను బిజీగా ఉంటాను అని చెప్తుంది. ఇక్కడ విల్ బీ ఎక్కడ, షెల్ బీ ఎక్కడ? చాలామందికి ఐడియా క్వశ్చన్ రావచ్చు. విల్ బీ అనేది ప్రతి సబ్జెక్ట్కి వాడతాం మనం. షెల్ బీ అనేది ఐకి వీకి మాత్రమే వస్తుంది. చెప్పండి మళ్ళీ ఒకసారి. విల్ బీ ఎక్కడ వస్తుంది? అన్నిటికీ వస్తుంది. షెల్ బీ ఐకి వీకి మాత్రం వస్తుంది. కొన్ని స్పెషల్ కేసెస్ ఉన్నవి, అవి తర్వాత చెప్పుకుందాం. బట్ ఇనీషియల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విల్ బీ అన్ని సబ్జెక్టులకి వస్తుంది, షెల్ బీ కొన్నిటికి మాత్రమే వస్తుంది, ఎస్పెషల్లీ ఐవీకి మాత్రం వస్తుంది. సార్ షెల్ బీకి ఐకి వీకి విల్ బీ, షెల్ బీ రెండు వాడచ్చు. అన్నీ అన్నప్పుడు ఆ రెండు కూడా వస్తాయి. సో ఇక్కడ ఐ విల్ బీ ఏ మేనేజర్ అంటున్నాం. ఇక్కడ ఫ్యూచర్ బీ ఫామ్ ఉంది, వేరే యాక్షన్ వర్బ్ లేదు. ఐ విల్ బీ టేకెన్ అని లేదు. అక్కడ ఐ విల్ బీ ఈటింగ్ అని లేదు. ఐ విల్ బీ తర్వాత డైరెక్ట్గా ఒక స్టేటస్ చెప్పేశాను నేను. ఐ విల్ బీ ఏ మేనేజర్ అంటే ఏంటి అర్థం? ఐ విల్ బికమ్ ఏ మేనేజర్ అంటే ఏంటి అర్థం? ఒకసారి చూద్దాం. ఐ విల్ బీ ఏ మేనేజర్ అంటే నేను మేనేజర్ అయి ఉంటాను. డైరెక్ట్గా ఫ్యూచర్ స్టేటస్ చెప్తున్నాను. ఐ విల్ బికమ్ ఏ మేనేజర్ అంటే అవుతాను, యాక్షన్ చెప్తుంది. సో ఈ సెంటెన్స్ ఈ కంటెక్స్ట్లో కరెక్ట్ కాదు, అది తర్వాత నేర్చుకుందాం. సింపుల్ ఫ్యూచర్ చెప్పినప్పుడు చెప్పాను, మళ్ళొకసారి వివరంగా తర్వాత చెప్పుకుందాం. సో ఐ విల్ బీ అన్న లేదా షెల్ బీ అన్న ఫ్యూచర్ స్టేటస్ చెప్తున్నా. ఐ విల్ బీ ఏ మేనేజర్ అంటే ఏంటి? నేను మేనేజర్ అయి ఉంటాను. రేపు నేను కాలేజీలో ఉంటా, ఏం చెప్పాలి? ఐ విల్ బి అటెండ్ కాలేజ్, ఐ విల్ బి స్టే కాలేజ్ కాదు. నేను డైరెక్ట్గా స్టేటస్ చెప్పమంటున్నా. రేపు కాలేజీలో ఉంటాను అని చెప్పమంటున్నా. ఏం చెప్పాలి? ఐ విల్ బి ఇన్ కాలేజ్. రేపు హైదరాబాద్లో ఉంటా, ఐ విల్ బి ఇన్ హైదరాబాద్. ఆమె రేపు మా ఆఫీస్లో ఉంటుంది, షీ విల్ బీ ఇన్ ఆర్ ఆఫీస్. ఆమె ఒక మంచి పొజిషన్లో ఉంటుంది, షీ విల్ బి అట్ ద టాప్ పొజిషన్ ఆర్ గుడ్ పొజిషన్. ఇలా ఒక 30 సెంటెన్స్ చెప్పడానికి ట్రై చేయండి. మిస్టేక్స్ వస్తాయి, మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. నేను రాసిన దానికి ఇక్కడున్న ఫార్మేట్కి కరెక్ట్గా ఉందా లేదా అని. మీలో కొంతమంది చాలా సిన్సియర్గా బుక్ పట్టుకొని రాస్తూ డౌట్స్ వచ్చినప్పుడు కాల్ చేస్తున్నారు. రియల్లీ గుడ్. అలా చేసిన వాళ్ళకి వస్తుంది. చాలామందికి ఇంకా డౌట్, వీడియో చూస్తే వచ్చేస్తుందా? రాదు. వీడియో చూసి ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. మనం డే 1 నుంచి చెప్తున్నది 10 రోజుల్లో వస్తుందా? రాదు. 10 రోజులు అంటే 90 అవర్స్ సీరియస్ ఎఫర్ట్ పెడితే వస్తుంది. కొంతమంది ఎఫర్ట్ పెడుతున్నారు, దాన్ని మేము రియల్లీ అప్రిషియేట్ యూ. కొంతమంది వస్తుందా అని వదిలేస్తున్నారు. ఆ వస్తుందా అని వదిలేసిన వాళ్ళకి ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళు రేపు సమాధానం చెప్తారు ఖచ్చితంగా. రేపొద్దున హాయ్ హౌ ఆర్ యూ, వాట్ ఆర్ యూ డూయింగ్ తర్వాత 3వ క్వశ్చన్ వాడేయలేడు, కానీ మీరు అడగలుగుతారు. రేపు బిజీగా ఉంటారా? విల్ యూ బి బిజీ. రేపు హైదరాబాద్లో ఉంటారా? విల్ యూ బి హైదరాబాద్. నేను ఒక 10 సెంటెన్స్ చెప్తా, మీరు వెంటనే చెప్పడానికి ట్రై చేయండి, తర్వాత కరెక్ట్ చేసుకోండి. ఆమె కష్టాల్లో ఉంటుందా? విల్ షీ బి ఇన్ ప్రాబ్లమ్స్. వాళ్ళు మీటింగ్లో ఉంటారా? విల్ దే బీ ఇన్ మీటింగ్. సార్ మీటింగ్ అనే వర్బ్ వచ్చింది, మీటింగ్ అక్కడ స్టేటస్ చెప్తుంది, ప్లస్ అక్కడ మీటింగ్ అనేది నౌన్ అవుతుంది. విల్ దే బీ ఇన్ మీటింగ్ అంటే వాళ్ళు మీటింగ్లో ఉంటారా? వాళ్ళు గ్రౌండ్లో ఉంటారా? విల్ దే బీ ఇన్ గ్రౌండ్. ఆమె అక్కడ ఉంటుంది, షీ విల్ బీ ఇన్ గ్రౌండ్. ఆమె మేనేజర్ పొజిషన్లో ఉంటుంది, షీ విల్ బీ ఎట్ మేనేజర్ పొజిషన్, లేదా షీ విల్ బీ ఏ మేనేజర్, అలా చెప్తాం. సో ఇవన్నీ స్టేట్మెంట్స్. మళ్ళొకసారి చెప్తున్నా, ఒక 10 స్టేట్మెంట్స్ రాయండి, కరెక్ట్ చేసుకోండి. ఇందాక 30 అన్నారు కదా, ముందు 10, తర్వాత 20, 30 ఎన్ని రాయగలిగితే అన్ని రాయండి. దానివల్ల మీకు అసలు అర్థమవుతుంది. మళ్ళొకసారి చెప్తున్నా, ఐ ఆమ్ బిజీ ప్రజెంట్, ఐ వాజ్ బిజీ పాస్ట్, ఐ విల్ బి బిజీ ఫ్యూచర్, ఐ ఆమ్ ఇన్ క్లాస్ ఇప్పుడు, అది ఇప్పుడు.
నిన్న క్లాస్లో ఉన్న ఐ వాజ్ ఇన్ క్లాస్, రేపు క్లాస్లో ఉంటే ఐ విల్ బీ ఇన్ క్లాస్. ఇప్పుడు మనం విల్ బీ గురించే చెప్తున్నాం కాబట్టి ఎక్కువ చేత విల్ బీ మీద రాయండి. ఈ మూడింటిని కలిపి కాన్వర్సేషన్ ఈ వీడియో అయిన తర్వాత మళ్ళీ చేద్దాం, ఇంకొక వీడియోలో చూద్దాం, లేదా ఈ వీడియో ఎండింగ్లో చూద్దాం. రౌట్. ఉండను, రేపు నేను హైదరాబాద్లో ఉండను, ఏం చెప్పాలి? ఐ విల్ నాట్ స్టే ఇన్ హైదరాబాద్ కాదు, స్టే అనే వర్డ్ వాడకండి ఇక్కడ. డైరెక్ట్గా విల్ బీ పెట్టుకుందాం. ఐ విల్ నాట్ బీ ఇన్ హైదరాబాద్, నేను జాబ్లో ఉండను రేపు, ఐ విల్ నాట్ బీ ఆన్ జాబ్. సార్ జాబ్లో అన్నారు కదా, ఇన్ పెట్టకూడదు అక్కడ. రేపు డ్యూటీలో ఉండను నేను, ఐ విల్ నాట్ బీ ఆన్ డ్యూటీ, ఇన్ డ్యూటీ అనకూడదు. కొంతమంది తెలియక ట్రూ ట్రాన్స్లేషన్ అంటే తెలుగుని యాజ్ ఇట్ ఈస్గా ట్రాన్స్లేట్ చేస్తారు, చెయ్యకండి. లో ఉంది కదా అని ఇన్ పెడతారు, పెట్టకండి. రేపు నేను సెలవులో ఉండను, ఐ విల్ నాట్ బీ ఆన్ లీవ్, ఇన్ లీవ్ కాదు. ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఉంటాను విల్ బీ, ఉండను విల్ నాట్ బీ. క్లియర్. ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడగాలి మనం? పాజిటివ్ క్వశ్చన్స్ ఎలా అడగాలి? ఇక్కడ ఉంది మన స్టేట్మెంట్ చెప్పాను, నెగిటివ్ స్టేట్మెంట్. రేపు కాలేజీలో ఉంటారు మీరు, ఆర్ యూ ఇన్ కాలేజ్ టుమారో, తప్పు. రేపు బిజీగా ఉంటారు, యు ఆర్ బిజీనా, రెండు తప్పులు ఇక్కడ. ఒకటి మీరు స్టేట్మెంట్తో స్టార్ట్ చేస్తున్నారు, రెండు అది క్వశ్చన్ కాదు. సో ఇప్పుడు రేపు బిజీగా ఉంటారు ఎలా అడగాలి కరెక్ట్గా చెప్పండి. ఎస్, విల్ యూ బీ బిజీ, విల్ యూ బిజీ అనకూడదు. మళ్ళీ మీరు కాలేజీలో ఉంటారంటే విల్ యూ బీ ఇన్ కాలేజ్, విల్ యూ ఇన్ కాలేజ్ కాదు, విల్ యూ ఇక్కడ ఫార్మేట్స్ విల్ ఆర్ షెల్, సబ్జెక్ట్ తర్వాత బీ ఖచ్చితంగా రావాల్సిందే. సో విల్ యూ బీ ఇన్ కాలేజ్. సో మీరు మీటింగ్లో ఉంటారా, విల్ యూ బీ ఇన్ మీటింగ్. మీరు హైదరాబాద్లో ఉంటారా, విల్ యూ బీ ఇన్ హైదరాబాద్. మీరు ఇక్కడే ఉంటారా, విల్ యూ బీ హియర్ ఓన్లీ. ఇలా క్వశ్చన్స్ రాయండి. ఎన్ని రాయాలి? మన స్టాండర్డ్ 30, ఇంకా అంతకన్నా ఎక్కువ రాస్తే ఇంకా మంచిది. సార్ ఇక్కడ రాస్తున్నాను కొంచెం డౌట్ వచ్చింది, ఏమవుతుంది? మళ్ళీ ఒకసారి స్ట్రక్చర్ చూడండి, మళ్ళీ ఒకసారి వీడియో వినండి. ఐ విల్ బీ అంటే స్టేట్మెంట్ అవుతుంది, విల్ ముందుకు తీసుకొస్తే ఇక్కడ విల్ ముందుకు వచ్చింది కాబట్టి క్వశ్చన్ అవుతుంది. ఆమె రేపు నీతో ఉంటుందా, విల్ షీ బీ విత్ యూ లైఫ్ లాంగ్. వాళ్ళు నీతో ఉంటారా, విల్ దే బీ విత్ యూ. మీరు హైదరాబాద్లో ఉంటారా, విల్ యూ బీ ఇన్ హైదరాబాద్. ఆమె మంచి పొజిషన్లో ఉంటుందా, విల్ షీ బీ ఎట్ గుడ్ పొజిషన్. మీరు ఇక్కడే ఉంటారా, విల్ యూ బీ హియర్. అతను గ్రౌండ్లో ఉంటాడా, విల్ హీ బీ ఇన్ గ్రౌండ్. ఆమె సెలవులో ఉంటుందా, విల్ షీ బీ ఆన్ లీవ్. అతను డ్యూటీలో ఉంటాడా, విల్ హీ బీ ఆన్ డ్యూటీ. మీరు కెమెరా ముందు ఉంటారా, విల్ యూ బీ ఎట్ కెమెరా ఆర్ బిఫోర్ కెమెరా. మీరు షూటింగ్లో ఉంటారా, విల్ యూ బీ ఇన్ షూటింగ్. మీరు క్లాస్లో ఉంటారా, విల్ యూ బీ ఇన్ క్లాస్. అతను గొప్ప పొజిషన్లో ఉంటాడా, విల్ హీ బీ ఎట్ గ్రేట్ పొజిషన్. ఇలా క్వశ్చన్స్ అడిగాం మనం. సో ఇది సార్ మీరు రాస్తున్నప్పుడు బాగానే ఉంది సార్, కానీ మేము మాట్లాడుతున్నప్పుడు రావట్లేదు, అందుకే కాన్వర్సేషన్ చెప్తున్నాను. ఇప్పుడు మనం 4 క్వశ్చన్స్ పెట్టుకుందాం, గుర్తుపెట్టుకోండి. వేర్, వై, హౌ లాంగ్, విత్ హూమ్. చెప్పగలరా ఒకసారి? వేర్, హౌ లాంగ్, విత్ హూమ్, వై. ఈ ఆర్డర్ ఏదైనా పర్లా. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతున్నా, రేపు ఎక్కడుంటారు మీరు, వేర్ విల్ యూ బీ టుమారో మార్నింగ్. నేను 7 o'clock పార్క్లో ఉంటా, ఐ విల్ బీ ఇన్ పార్క్ ఎట్ 7 o'clock. ఎవరితో ఉంటారు, విత్ హూమ్ విల్ యూ బీ ఎట్ పార్క్ ఎట్ 7 o'clock, లేదా ఇన్ పార్క్ ఎట్ 7 o'clock. ఐ విల్ బీ విత్ మై ఫ్రెండ్, నేను నా ఫ్రెండ్తో ఉంటా. ఎంతసేపు ఉంటారు, హౌ లాంగ్ విల్ యూ బీ ఇన్ పార్క్. నేను 10 నిమిషాలు ఉంటాను. తర్వాత ఎక్కడుంటారు, వేర్ విల్ యూ బీ ఆఫ్టర్ దట్. ఎందుకు ఉంటారు, వై విల్ యూ బీ ఇన్ పార్క్. నేను వాకింగ్ కోసం ఉంటాను, ఐ విల్ బీ ఇన్ పార్క్ ఫర్ వాకింగ్. మళ్ళీ సేమ్ క్వశ్చన్, వేర్ విల్ యూ బీ ఆఫ్టర్ దట్. ఐ విల్ బీ ఇన్ ద క్లాస్. విత్ హూమ్ విల్ యూ బీ, ఐ విల్ బీ విత్ మై క్లాస్మేట్స్. వై విల్ యూ బీ ఇన్ క్లాస్, ఐ విల్ బీ ఇన్ ద క్లాస్ టు లెర్న్. హౌ లాంగ్ విల్ యూ బీ ఇన్ ద క్లాస్, ఐ విల్ బీ ఇన్ ద క్లాస్ ఫర్ 1 hour. వేర్ విల్ యూ బీ ఆఫ్టర్ దట్, ఐ విల్ బీ ఎట్ మై రూమ్ ఆర్ ఇన్ మై రూమ్. వై విల్ యూ బీ ఇన్ రూమ్, ఐ విల్ బీ ఇన్ మై రూమ్ టు టేక్ రెస్ట్. With whom will you be in room, I will be with my friends in my room. ఇలా మళ్ళీ అగైన్ వై, వేర్, వై అండ్ విత్ హూమ్. ఈ 4 క్వశ్చన్స్ తోటి మళ్ళీ రిపీట్ చేయండి. వేర్ విల్ యూ బీ ఇన్ ద ఈవినింగ్, ఐ విల్ బీ ఇన్ టీ షాప్. వై విల్ యూ బీ ఇన్ టీ షాప్, ఐ విల్ బీ ఇన్ టీ షాప్ టు టేక్ ట్రీ. హౌ లాంగ్ విల్ యూ బీ ఇన్ టీ షాప్, ఐ విల్ బీ ఇన్ టీ షాప్ ఫర్ 1 hour. With whom will you be in the tea shop, I will be in the tea shop with my friends. Again, where will you be after that. ఇలా క్వశ్చన్స్ చేయండి. 10 sets చేయండి. 10 sets చేస్తే అంటే 40 క్వశ్చన్స్ వస్తాయి. మీకు క్వశ్చన్ ఆన్సర్ కూడా తెలుస్తుంది. ఉండరా అని చెప్పడానికి సేమ్ ఇదే క్వశ్చన్ని విల్ ప్లేస్లో వోంట్ పెడతాను. వోంట్ యూ బీ అవైలబుల్ టుమారో, వోంట్ యూ బీ ఇన్ మార్కెట్ టుమారో,
వోంట్ యూ బీ విత్ మీ టుమారో, వోంట్ యూ బీ ఆన్ డ్యూటీ టుమారో, సేమ్. సో వోంట్ మీద మనం తక్కువ అడుగుతాం కాబట్టి తక్కువ చెప్తున్నాను. కాన్వర్సేషన్స్ అంటే ఉంటారా, ఉంటాను, ఎందుకు ఉంటారు, ఎవరితో ఉంటారు, వీటితో క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ కలిపి ఈజ్, ఆమ్, ఆర్ ప్లస్ వజ్, వర్, విల్ బి, షెల్ బి కలిసి ఎలా ప్రాక్టీస్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.